శ్రీ భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు ఎవరు ఎటువంటి ధన సహాయం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొరవ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొరవ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన తిరుపతిలోని శ్రీ భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు తిరుపతిలో ఉన్న కొందరు వ్యక్తులు ఇతర జిల్లాల వారికి మరీ రాష్ట్ర కొరవ సంఘానికి ఎటువంటి బాధ్యతలు లేవని, అలాగే ధన సహాయం చేయవద్దని విగ్రహ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షులు ఇది సరైన నడవడిక కాదని, కనకదాసు కొరబ కులానికి మాత్రమే పూజ్యుడు కాదని అన్ని కులాలకు చెందినవారని తెలియజేశారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుపతి పట్టణంలో విగ్రహ ఆవిష్కరణ చేపట్టినప్పుడు అన్ని రాష్ట్రాల కొరబ కుల పెద్దలకు తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధ్యక్షుడైన తనపైన రాష్ట్ర సంఘం విధి విధానాలపైన నిరాధారణ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత దూషణలు చేసే వారికి చట్టపరమైన చర్యలతో బుద్ధి చెప్తానని హెచ్చరించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం రిజిస్టర్ బాడీ నెంబర్ 13/2017 గత 9 సంవత్సరాల ముందు 2016లో ఈ సంఘం ఏర్పాటు జరిగింది. నాటి నుండి నేటి వరకు సంఘ కార్యక్రమాలను అనేకం నిర్వహిస్తూ ఉమ్మడి రాష్ట్రంలోని లేని విధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో కురువ సంఘానికి రాజకీయంగా ముందంజలో తీసుకొని పోయేదానికి మా రాష్ట్ర సంఘం సహచర సభ్యులు సహకారం చాలా గొప్పగా చేసినారు. దాని గుర్తుగా రేపు నెల 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం 10వ వార్షికోత్సవాన్ని విజయవాడలో తాడేపల్లి దగ్గర నిర్వహిస్తున్నాం. దీని గురించి కొద్దిమంది నాయకులు వక్ర పద్ధతిలో గౌరవ మంత్రి సవితా గారిని నేనేదో దుర్భాషలాడినట్టుగా, అదేవిధంగా ఇక్కడ తిరుపతి పట్టణంలో కనకదాస్ గారి విగ్రహాలను బహిష్కరణ చేస్తానట్టుగా అవాస్తవాలు క్రియేట్ చేసినారు. వాస్తవంగా 8 సంవత్సరాల ముందు ఇదే తిరుపతి ప్రెస్ క్లబ్లో కురవ అంటే ఎవరండి అని చెప్పి విలేకర సోదరులను నన్ను ప్రశ్నించినాను. ఆ రోజు చెప్పినాను, మైగ్రేటెడ్గా ఎంతోమంది ఇక్కడ 1000 ఇళ్ళు పైన ఉన్నాయి. నేను పుట్టిందే తిరుపతి. నేను 1వ తరగతి చదివింది బాలమందిరంలో. నా తమ్ముడు డాక్టర్, పుట్టింది ఇక్కడే. మా ఫాదర్ రామకృష్ణ డీలర్స్ పాత సినిమా థియేటర్ ఉన్నది, మా ఫాదరే కట్టింది. తిరుమల 3వ సత్రం సుదర్శన్ దాని పేరు. మా నాయన సబ్ కాంట్రాక్టర్గా మేస్త్రి కాంట్రాక్టర్గా పనిచేసినాను. సో ఆ రోజు నేను వచ్చినప్పుడు అవి గుర్తు చేసుకొని, మా కురువోళ్ళు ఇంతమంది ఉన్నారు, కుప్పం నుంచి కర్నూలు వరకు శాసించే స్థాయిలో రాజకీయంగా ఉన్నారు. కానీ అప్పటి పరిస్థితులు కానీ, ప్రతి ఒక్కరు బేల్దారి పని కానీ, సేద్యం పని కానీ, ఈ విధంగా రకరకాల జీవనోపాధులు ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినాక మా కురువ పిల్లలు ఎంతోమంది సాఫ్ట్వేర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, లాయర్లు అయినారు. ప్రతి ఒక్కరికి తర్వాత రాజకీయ మనకు అధికారం కావాలనేది తపన స్టార్ట్ అయింది. దానికి ముహూర్తము మా గౌరవ అధ్యక్షుడు శ్రీ తట్టి అర్జునరావు గారు 2016లో ఒక అంతలక జనాలను సమూహంగా 500 మందిని పిలిపించి ఒక్కొక్క జిల్లాకు 5 మంది 4 మంది సభ్యుల్ని కేటాయించి, అప్పుడు 13 జిల్లాలు మనకు ఉన్నాయి. 13 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ కురవలు లేరు. తక్కిన 10 జిల్లాల్లోనూ ఉన్నాం. కానీ ఎక్కువ శాతం ఉండేది రాయలసీమలోనే ఉన్నాం. కాబట్టి రాయలసీమ వాళ్ళకు ఎక్కువగా సంఘంలో అవకాశం కల్పించి, అదేవిధంగా గుంటూరు వాళ్ళకి కానీ, కృష్ణా వాళ్ళకి కానీ, గోదావరి జిల్లా వాళ్ళకి కానీ తక్కువ అవకాశం కల్పించి ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర సంఘం, విభజిత రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసినారు గౌరవ అధ్యక్షుడు తట్టి అర్జునరావు గారు.
నాటి వారి నుంచి నేటి వరకు కానీ నా లెటర్ ప్యాడ్లో చూడండి. ఆయన పెద్ద విద్యావేత్త, ఎన్నో విద్యా సంస్థలు పెట్టినాడు, ఎంతో మందికి సేవ చేస్తున్నాడు. అట్లాంటి గౌరవాధ్యక్షుడిగా పెట్టుకునేది మన అదృష్టం. అతను నాటిన మొక్కే ఈ రోజు కానీ విస్తరించి ఈ స్థాయికి వచ్చినది. గత 2 రోజులు మీ తిరుపతి ప్రెస్ క్లబ్లో మొన్న తిరుపతి జిల్లా అధ్యక్షుని చెప్పుకుంటున్న మంగిరి రెడ్డప్ప అతను నామినేట్ చేసిండేది రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె రెడ్డి కుమార్ రెఫర్ చేస్తే మేము జిల్లాకు అతనికి అవకాశం ఇచ్చినాం. ఏమని ఇచ్చినాం? అయ్యా 3 నుంచి 6 నెలలు జిల్లాలో పర్యటించు, ప్రతి ఒక్కరిని చైతన్యం చేసుకొని మెంబర్షిప్ డ్రైవ్ చేయి, డబ్బు వసూలు చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, 2016 నుంచి ఈ రోజు వరకు భగవంతుడితో కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రోజుకని ₹1 చందా వసూలు చేయలేదు. మా సభ్యుల సొంత నిధులతోనే, నా సొంత నిధులతోనే వెచ్చిచ్చి ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు నేను నిర్వహించినాను. కాబట్టి ఇది దైవబలం ఉన్నది, మనుషులు కానీ సహకరించినారు కాబట్టి పోతున్నాం. మంగిరి రెడ్డప్పకు ఆ రోజు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రపోజ్ చేస్తే అతన్ని నామినేట్ చేసినాం. అదేవిధంగా యువత అధ్యక్షుడిగా మల్లయ్య అనే అతన్ని రుయా మల్లిని ప్రపోజ్ చేసినాం. మీరు కొద్దిమంది కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎట్లా బలపడాలనే దానికి 1000 కుటుంబాలు ఉన్నాయి కదా. మామూలుగా చందాలు ఎక్కువ కానీ వసూలు చేయమని చెప్పలేదు, ఏ ప్రోగ్రాం కానీ మేము చేయలేదు. మీరు ఆర్థికంగా బలపడాలంటే చిన్న చిన్న చిట్లు వేసుకోండి, 5% కమిషన్ ఉంటుంది, మెయింటైన్ చేసేవానికి 2% తీసుకోండి, మిగతా 3% సంఘాన్ని నిర్వహించుకోండి అని చెప్పింది నేనే. ఈరోజు ఆ రోజు దానికి మొట్టమొదటి చందా ₹25,000 బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసాము, నేనే ఇచ్చిన. ఎందుకు? ఎక్కడ కానీ నేను ఇంతవరకు ఇవ్వలేదు. మొట్టమొదటిసారి ఈ జిల్లా ఈ తిరుపతిలో పుట్టినాను, ఈ తిరుపతి ఏదో ఒకటి సార్థకత చేయాలని గత ప్రభుత్వం కానీ, అంతకుముందు ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో కానీ అన్ని కులాలకు ప్రతి ఒక్కటి భవనాలు ఉన్నాయి. మేము ఎంతో రాజకీయ చైతన్యం వస్తూ ఉండేవాళ్ళము, ఎంతోమంది ఆర్థికంగా బాగున్నారు. అట్లాంటిది మనకి ఇక్కడ లేదనే ఒక బాధతో ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. దీనికి మంగిరి రెడ్డప్ప పోతప్ప రిటైర్డ్ డిఎస్పీ గారు నిన్న కాకమన్నా నా మీద విమర్శించినారు, పెద్ద మనుషులు. ఇంకో పోలీస్ డిఎస్పీ నందిండప్ప గారు, మేము సంఘానికి మీ సేవలు కావాలా, మా సేవలు ఉపయోగించుకోండి అంటే మేము పలికినామే కానీ మీరు మాకు తూట్లు పడుస్తామంటే మిమ్మల్ని లేదు. సంఘాన్ని బలపరిచేదానికి దేశాంతరాలు పోలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, జబ్బల సీనా అనే వ్యక్తి కురబలని ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు ఢిల్లీలో గద్దెపై నిలబెట్టిన. కురబలు అనేవాళ్ళు సంచార జాతికి మరో పేరు, గొర్రెల కాపర్లు. వీళ్ళని ఎస్టీలో కలపాలా. కర్ణాటక నుంచి మా కుల గురువులు కానీ, మా రాజకీయ దురంధరులు కానీ వాళ్ళు నేర్పిన విద్యతో నేను ఢిల్లీకి తీసుకెళ్ళినా. అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేసినాం, ఎంతో వ్యవసాయం చేసినాం. ఆ రోజు మన కులాన్ని గుర్తిస్తూ వచ్చినారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. 2019 ఒక టికెట్ ఇచ్చినాడు హిందూపూరు పెనుగొండ పార్థసారథి గారికి. అదే 2019 వైఎస్ఆర్సీపీ 2019 జనవరి 13వ తారీఖున కురబై గర్జన పేరుతో అనంతపూర్లో భారీ అట్టహాసంగా పెట్టినాం. కానీ ఇది అంతకుముందు 3 కుల సంఘాలు పెట్టినా ఫెయిల్యూర్ అయినాయి. అదే కురబల ఐక్యమత్యంతో ఆ రోజు మొట్టమొదటిసారి నేను చెప్పిన సిద్ధరామయ్య గారికి, అతను 3 సార్లు పోయినా అతను అపాయింట్మెంట్ ఇయ్యనన్నాడు. 4వసారి పోయినాను, బ్యాక్ పెయిన్ ఉంది, నేను రాలేను అన్నాడు. నాకు తెలుగే రాదు కదరా, నేనేం మాట్లాడాను. అతను వా అనేది రా అంటాడు, నాకు తెలుగే రాదు, నేనేం మాట్లాడు. పక్కన రేవణ్ అనే అతను ఉన్నాడు, ఎక్స్ మినిస్టర్. అతను చెప్పినాడు, నేను మెయింటైన్ చేస్తాను, మినిస్టర్ అతను, నేను ఇది చేస్తాను, మీరు రండి అంటే నేను బ్యాక్ పెయిన్ కారుతున్నాను. ఆ రోజు సార్ నీకు హెలికాప్టర్ పెడతాను సార్ అన్నాను. ఆశ్చర్యపోయినారు. నువ్వు ఎవరు రా అన్నాడు. సార్ నేను కొత్తగా స్టేట్ ప్రెసిడెంట్ అయినాను సార్, నచ్చిన వస్తాను పోరా అన్నాడు. ఆయన మాటకే 2013వ తారీఖున 2019 జనవరి 13వ తారీఖున వచ్చినాడు. కురబ గర్జనగా వచ్చినాడు. ఆ రోజు కనీవిని ఎరగని కురబల ఐక్యత చూసి అప్పుడి పీకే టీం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ
గుర్తించి కురబలకు ఇది న్యాయం చేయాలా అని చెప్పి తను 2 ఎమ్మెల్యే టికెట్లు గోరంట మాధవ్ని సాధారణమైన సిఐకి 10 రూపాయలు పెట్టలేదు, వితౌట్ నామినేషన్ మనీ అవకాశం ఇచ్చినాడు. ఆ రోజున్న వేవ్లో పెనుగొండ నుంచి శంకరనారాయణ కురవ గెలిచినాడు. అదేవిధంగా కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ గారు గెలిచినారు. అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటు సభ్యుడు 3 సార్లు కంటెస్ట్ చేసిన నిమ్మల కృష్ణప్ప 2 సార్లు ప్రజెంట్ ఎంపీగా ఉన్నతను ఓడించి బంపర్ మెజార్టీతో గెలిచినాడు. ఇవంతా సంఘం ఐక్యమత్యంగా ఆ రోజు నుంచి కొనసాగుతుంది. ఈరోజు కొద్దిమంది ప్రశ్నించి ఇదే తిరుపతి పట్టణంలో 3 నెలల ముందు భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడి శాసనసభ్యులు రానన్నారు. ఈ పాయింట్ బాగా మీడియా మిత్రులారా నోట్ చేసుకోండి. శ్రీనివాసులు గారు అన్న సీనన్నాని ప్రేమగా పిలుస్తారు, నా పేరు అదే కాబట్టి నా మీద ప్రత్యేక అభిమానం. ఆయన కాంట్రాక్టరే, నేను కాంట్రాక్టర్ కాబట్టి అదొక అభిమానం. రాజకీయంగా ఇద్దరు సుడిగుండాలో తగులుకొని డబ్బులు కోట్లు ఖర్చు పెట్టుకున్నా కానీ మాకు పదవులు రాకపోయినాయి. అదేవిధంగా అన్నకు 2019లో చిత్తూరు శాసనసభ్యుడిగా అవకాశం వచ్చింది. అన్న భూమి పూజకు అన్న నువ్వు ఎట్లా తిరిగి సాయం చేయాలన్నా స్థానిక శాసనసభ్యుడు అంటే ఒకటే మాట అన్నారు. నిన్న అంతా ప్రముఖులు ఉన్నారు కదా తిరుపతి, మీ వాళ్ళు నా ఎలక్షన్కి ఒక్కడు తిరిగినాడేమో చెప్పమని నేను వస్తాను శ్రీనివాసులు అన్నాడు. ఇది ఓపెన్. ఒక్కరే కానీ 10 మందిలో 100 మందిలో 200 మందిలో ఒకరన్నా వచ్చి అన్న మా కులం ఉంది, మేము 1000 మంది మైగ్రేట్ 1000 ఇండ్లు ఉన్నాయి అంటే మాకు ఒక 5000 ఓట్లు ఉన్నాయి, నీ ఇష్టం ఎవరన్నా పోవచ్చు, ఏ పార్టీకైనా పోవచ్చు, కానీ ఎంతోమంది కావాలి కదా. ఒకరు కానీ రాలేదు. నేను అడుక్కొని మీకు ఎవిడెన్స్ చూపిస్తా, అన్నని పిలిపించుకొని మా గౌరవం పోతుందన్న, నీ ద్వారా ఎన్నో ఏళ్ళ నా తపన సాయం చేయండి అని అంటే ప్రేమతో వచ్చినాడు. ఆ రోజు ఎంతో బిజీ అయినా శనివారం ఆ రోజు వచ్చి భూమి పూజ చేసి టెంకాయ కొట్టి దాన్ని కంప్లీట్ చేయమన్నాడు. కానీ ఆ రోజు మేము ఒకటే చెప్పినాము, ఇది చట్టబద్ధత కల్పించండి. చట్టబద్ధత కల్పించకపోతే మదనపల్లిలో ఒక విగ్రహం పెట్టేదానికి చూసినారు, అర్ధరాత్రి దొంగగా పెట్టారు. తెల్లారి మున్సిపాలిటీ వాళ్ళు కాలువ పక్కన ఉండాలని చెప్పి పెరికేసినారు. రేపు పొద్దున్నే ఈ ప్రాబ్లం ఇక్కడ రాకూడదని భూమి పూజ రోజే ఆ రోజైతే ఎవరైతే జిల్లా నాయకత్వం అని చెప్పి మేము బాధ్యత ఇచ్చినామో వాళ్ళకే చెప్పినాము. వారు అవన్నీ లేకుండా ఒకరి ప్రోద్బలంతో ఈరోజు రాష్ట్ర సంఘం లేదు, ఇంగోరు లేదు, జబ్బలసి అనేవాడు ఎవరు, నోటికి వచ్చింది మాట్లాడదాం. మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తుండేది ఒకటే, కులస్తుల మీద కేసులు పెట్టకూడదు అని చెప్పి ఉన్నా. సోషల్ మీడియా వ్యక్తిగత దూషణ మహా నేరం. మీరు ఇదే పునరావృతం చేస్తే తప్పకుండా కులస్తులు అనేది కానీ చూడకుండా మీ మీద అందరి మీద చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనో ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మనవి చేసుకుంటాను. భవిష్యత్తులో కానీ మేము సంఘం ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా పోతా అన్నది గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఇంకోసారి చెప్తున్నాం. మీరు సంఘాన్ని కలపలేకపోయినారు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు సంఘాన్ని విస్మరిస్తున్నారు. నెంబర్ 3, మేము ఏ కార్యక్రమాలు ఉన్నా మేము గైర్హాజరైతామని నిర్మోటంగా చెప్పినారు. నెంబర్ 4, ఇదే చిత్తూరు జిల్లా, ఇదే కడప జిల్లా, ఇదే దీంట్లో మీరు ఎందుకు సమన్వయం చేయలేకపోతున్నారు. నెంబర్ 5, ఇదే ఒకసారి యుద్ధం జరిగింది. ఒల్లిగెట్ల రెడ్డప్ప జబ్బలసిన 500 మంది పంచాయతీ చేశారు. ఎక్కడ? అప్పటి మంత్రి శంకరనారాయణ, అప్పటి ఎంపీ మాధవ్, అప్పటి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, అన్ని రాజకీయ పార్టీలు చేశారు. ఆ రోజు కానీ నాలో స్టెప్ ఉంది, నాలో ధైర్యం ఉంది, నేను పరిగెత్తానని చెప్పి నాకు అందరూ సపోర్ట్ చేశారు. 120 మంది నాకు మద్దతు ఇచ్చినారు, 20 మంది ఇవ్వలేదు. ఈరోజు నేను ఆదర్శం తీసుకుంటానది ఒకటే, ప్రధానమంత్రి మోడీ గారు. నాకు 199 మార్కులు కావాలని లేదు, 50 ఓట్లు వస్తే నేను గెలిస్తే చాలు. గెలిచినాక 49 మందిని నా పక్క ఎట్లా తిప్పుకోవాలనేది నా నిర్దేశం. కాబట్టి ఆ రోజు నుంచి
ఒక సాధారణమైన కుటుంబం, ఒక మేస్త్రి కొడుకుగా నేను జన్మించి ఈ స్థాయికి వచ్చినా అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కానీ ఇంకో రకం కానీ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఊరికే లేనిపోని రంగులు పూస్తున్నారు. ఇప్పుడు 1989 తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కాదు. దాని తర్వాత 2018 నేను రాష్ట్ర అధ్యక్షుడు. 2018 డిసెంబర్ 16వ తారీఖున ఐలాపురం హోటల్లో 2/3 మెజార్టీతో నేను ఎలక్ట్ అయినా. నేను అన్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏమండి మీడియా మిత్రులారా, నా కాడికి నేనంటే మీరు రాస్తారా? ఒక రిజిస్టర్ నెంబర్ ఇంత ధైర్యంగా ప్రింట్ వేసుకొని ఇంత ధైర్యంగా నెంబర్ వేసుకున్నాను చూడండి, పోగలుగుతామా? ఈ నెంబర్ మళ్ళీ వెనక్కి రమ్మంటే వస్తుందా? సో ఇంత ధైర్యంగా నేను సమావేశాలు పెడతా, ప్రతి ఒక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తా అంటే పార్టీకి ఒక రంగు, దీనికి ఒక రంగు. ఎస్, మా రాజకీయ పార్టీ, మా రాజకీయ ఈ కుల నిర్మాణంలో ఏ రాజకీయ పార్టీ మాకు అవకాశం ఇస్తుందో ఆ రాజకీయ పార్టీ అనుకంటేనే పోతాం మనం. ఎస్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు, హిందూపూర్ కురవ దీప్గాకి ఇచ్చినారు, పెనుగొండ ఉషశ్రీ చరణ్కి ఇచ్చినారు, అనంతపూర్ ఎంపీగా శంకరనారాయణ గారికి ఇచ్చినారు. వాళ్ళు ఓడిపోయినారు. వీళ్ళ అదృష్టంతో వీళ్ళు గెలిచినారు. ప్రజలు ఎవరికి పట్టం కడతారో భగవంతునికే తెలియాలి, కానీ సామాన్య మానవం తెలిసిన. మేము చెప్తాండేది మా కులానికి ఎవరు ప్రేమిస్తారో ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి పదాం పదండి. అమ్మ మంత్రి మీ ద్వారానే పదాం రండి. మా రాష్ట్ర సంఘం అంతా వస్తుంది. 2 ఎకరాల భూమి కేటాయించండి, శ్రీశైలంలో భూమి కేటాయించండి. ప్రతి ఒక్క ఎక్కడెక్కడ పిలిగ్రిమ్ సెంటర్ ఉందో అక్కడేంటి రాష్ట్ర సంఘం తరపున మేము కడతాం. రాష్ట్ర దేశంలో కురువోళ్ళు 12 కోట్ల మంది ఉన్నారు. నీకన్నా తెలిసినో తెలీదో మంత్రి గారు, ఢిల్లీ వరకు నేను తిరిగిన. కురవ అనేది ఎక్కడెక్కడ ఉన్నది తాడేసిన. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఉన్నాం. కాశ్మీర్లో గడి అంటారు, రాజస్థాన్లో దేవాసి అంటారు, హర్యానాలో మధ్యప్రదేశ్లో గడారి అంటారు, మహారాష్ట్రలో ధన్గర్ అంటారు, గుజరాత్లో రబారి రాయక అంటారు. అదే తమిళనాడుకి వస్తే కురువన్ కురుమ్మన్ అంటారు. అదేవిధంగా కేరళ పోతే కురువన్ అంటారు. గోవా డిప్యూటీ సీఎం కానీ మనోడు చంద్రకాంత్ కవళేకర్ బాబు. సో దేశమంతా ఇంత తిరిగి కురవలని ఇంత చైతన్యం చేసి బురదగుంటగా 4 మనుషులు పెట్టుకొని నిన్న ఒక పెద్ద మనిషి వచ్చినాడు. ఏమి దేవేంద్రప్ప కురవ కార్పొరేషన్ చైర్మన్. ఇది బాగా నోట్ చేసుకోండి. నేను నా గురించి ఏం చెప్పినారో మీరు కొద్దిగా నాకు చెప్తే నేను దానికి అతనికి సమాధానం చెప్పగలుగుతాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కురవలకు ప్రాతినిధ్యం ఇచ్చినారు. రాయలసీమలో మేము చెప్పినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు పరిశీలించలేదు. అప్పుడు చంద్రబాబు గారికి నిజాలు తెలియలేదు. చంద్రబాబు గారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాక కురవల్లో ఇంత మా వాగ్దాటి మా ఇది మేము ప్రతి ఒక్కటి చెప్పేది గుర్తించి, అరే కురవల్లో ఇంత ఉన్నారో మనం పొరపాటు చేసినామే, నా సొంత నియోజకంలో నేను ఓట్లు ఎందుకు పోయినానని చంద్రబాబు గారు తెలుసుకొని కురవలకి ఈ విధంగా రాజకీయ అవకాశం ఇచ్చినారు. ఒక దేవేంద్రప్ప అనే వ్యక్తి, అతను తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్. నాకే ఎన్నోసార్లు అడిగినాడు, అన్న టికెట్ ఇప్పించండి అన్నాడు. ఈ పెద్ద మనిషి కోసం అయ్యా నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, ప్రజెంట్ ఇప్పుడు డబ్బు చూపితేనే టికెట్టు, నేను డబ్బు చూపించిన 2019లో నాకు టికెట్ రాలేదయ్యా అని చెప్పినా. లేదు నాకు ఏదో ఒకటి చేయన్నారు. సరే నువ్వు డబ్బు ఎంత పెట్టుకుంటా అంటే దాని గురించి చెప్పాడు పెద్ద మనిషి. అదేవిధంగా ఇదే కర్నూలు నేను పోయి కొద్ది రోజులు అక్కడ ఉండి నేను వేరే ఇండస్ట్రీస్ పెట్టాలని సర్వే చేస్తా అంటే, అరే అక్కడ లోకల్లో ఉంటే కురవలకి ఎంపీ టికెట్ ఎందుకు ఇరు అని చెప్పి ప్రశ్నించిన నేను. అక్కడ అగ్రకులాల దెబ్బకు భయపడినారు. ఎవరు కానీ ఎదురుగా నిలబడే శక్తి కానీ లేదు మా కురవ సోదరులకి. అప్పుడు నేను ప్రశ్నించిన, ఏమని చెప్పినా, వాల్మీకి సోదరులకి 3 సార్లు అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, ఈడీ కమ్యూనిటీ సోదరులకి 2 సార్లు అవకాశం ఇచ్చింది, మళ్ళీ మా కురవలని ఎందుకు విస్మరించింది అని ప్రశ్నించిన. దాని తర్వాత
వైఎస్ఆర్ పార్టీ 2 సార్లు నేసేవాళ్ళకి పద్మశాలికి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ఒకసారి పుట్టారెడ్డి గారికి ఇచ్చినారు, ఒకసారి మన డాక్టర్ గారికి అవకాశం ఇచ్చినారు. 2 సార్లు బంపర్ మెజార్టీతో గెలిచినారు. అప్పుడు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఒక సాధారణమైన ఎంపీటీసీ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసినాడు బస్తిపాటి నాగరాజా. నేను కురవ సంఘం మీటింగ్ పెడితే కురవలు ఎందుకు రాజకీయ చైతన్యం కాకూడదని నేను ప్రతి ఒక్క జాగాలో ప్రెస్ మీట్ పెడతా అంటే నా పక్కన వచ్చి అన్నా నేను ఎంపీకి పోదామని ఉన్నాను అన్నాడు. నేను నవ్వినా, చిన్న ఇన్నోవా కారులో ఉండవు, ఆర్థిక పరిస్థితి చూసుకున్నావా అన్న ఇబ్బంది లేదన్నాను. రైట్, ధైర్యం అన్నా. ఈరోజు కానీ నేను బస్తిపాటి నాగరాజు ఫోన్ నెంబర్ ఇస్తా, మాట్లాడండి. జబ్బలసీన ధైర్యం చెప్పినాడు కాబట్టి ఈరోజు ఎంపీగా కూర్చున్నాడు. జబ్బలసీన ఐడియాలు వినే దేవేంద్రప్ప నిన్ని జిల్లా అధ్యక్షుడిగా వెలియేస్తే నేను చేరదీసిన. జిల్లా అధ్యక్షుడు వెళ్ళేసినారు, నువ్వు అన్ఫిట్ క్యాండిడేట్ అని చెప్పి. కానీ నేను చేరదీసిన. నువ్వు చెప్పిన ప్రపోజ్ చేసిన వాళ్ళకి రాష్ట్ర సంఘంలో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిన, నువ్వు ప్రపోజ్ చేసిన యూత్కే వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చిన. నువ్వా నా గురించి విమర్శించే కరెక్ట్ కాదు కదా. ఏదున్నా నీకోసం మేము పాటుపడినాం, అంతేగాని ఎవరో చెప్పినారు ఎవరో చేసినారు అని చెప్పి పరిగెత్తుకొని వచ్చి ఊపుతోడు సన్యాసం చేయడం కరెక్ట్ కాదు. గౌరవ మంత్రి సవితమ్మ, మరొక్కసారి నేను చెప్తున్నా మీడియా మిత్రులారా, నేను ఆమెను వ్యక్తిగతంగా విమర్శించలేదు. మా అన్నమయ్య జిల్లా గౌరవ అధ్యక్షుడు, అదేవిధంగా షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న లాయర్ రవిశంకర్ గారు దీని గురించి మాట్లాడతారు. మంత్రి గారు ఏం చేసినారు, ఏమి ఆదర్శ వివాహాలు అనేది గొప్ప పేరు ఉండాలి. నిజం చెప్పాలంటే మీరు అడిగింది ఆ ఇద్దరు డిఎస్పీలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ప్రమోషన్కి నిజం చెప్పాలంటే మైనారిటీ సోదరుల తర్వాత ఈ భారతదేశంలో యాదవులు ఉన్న యూనిటీ ఎవరికి లేదు. దాన్ని పసిగట్టిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ఆ దావలో వెళ్ళిపోయినారు. ఇది వాస్తవం. వాళ్ళు కులం మీద ప్రేమతో కాదు. ఈరోజు జబ్బలసీన ఒక విస్తరించే కొద్దికి తట్టుకోలేక నేను కురవాడు అని చెప్పి నువ్వు వచ్చినావు. సంతోషం, వెల్కమ్ చెప్పాం. స్టేట్ కమిటీలో ఇద్దరికి పెట్టాం. ఈజ్ నౌ వన్ ఆఫ్ ది ఫౌండర్ పోతప్ప. నీకు వయసు సహకరించలా, ఆరోగ్యం సహకరించలా. పోతప్ప కూతురు చేసుకోండేది, నేను చేసుకోండేది ఒకే ఇంట్లోనే. పోతప్ప కూతుర్ని ఇచ్చిండేది నాకు బాబాయ్ చేస్తాడు, అతను కొడుకు ఇచ్చినాడు, దగ్గర బంధుత్వమే. ఆ రోజే మేము ఇది చేసినాం. పోతప్ప అనేవాడు రాజకీయంగా ముందుకు చూసుకొని పోవాలని చెప్పి ఎంతో తపన పడినాడే, కానీ ఆచరణలోకి వచ్చిన ఒళ్ళంతా విషం మాదిరిగా కుళ్ళు నింపుకుంటే ఎట్లా వస్తుందని ఈరోజు శభాష్ అంటారు. లాస్ట్ సెప్టెంబర్లో ఇదే దీంతో తిరుపతిలో పెట్టింటే కళ్యాణ మండపంలో అతను డిఎస్పీ, కేంద్ర మంత్రి, రిటైర్డ్ డిఎస్పీ పిలిస్తే ఇద్దరిని 10,000 పిలిచిపోయినా. యాదవ్ అంటే అతను ఇదిగానే చేసినాడు. కురవాళ్ళు మనవాళ్ళు సార్ అంటే పక్కన కూర్చొని పెట్టుకున్నారు. ఆ మాత్రం విశ్వాసం లేని వాళ్ళు ఏమంటారు? ఏమాత్రం విశ్వాసం ఉంటే వాళ్ళకి? ఇప్పుడు కానీ చెప్తున్నాం, నేను భారీ డొనేషన్ ఇస్తాను. సవితమ్మ నువ్వు ల్యాండ్ ఇప్పించు తల్లి, ల్యాండ్ ఇప్పించు. 2 ఎకరాల భూమి నేను రెడీగా ఉన్నా, కట్టేదాన్ని నడుము పెడదాం. రా, మీ తండ్రి గారి పేరు మీద నువ్వు ఎంతో లెక్క చేస్తానన్నావు కదా, రా మీ తండ్రి గారి మీద ఏడా చెయ్యి. శాశ్వతం కదా ఇది. వేరే వాళ్ళు చెప్పేది ఒకటి కాదు, వాస్తవంగా ఆమె గురించి మా సోదరుడు, మా అన్నగారు లాయర్ రవిశంకర్ గారు మాట్లాడతారు. అన్నమయ్య జిల్లా మాజీ అధ్యక్షుడిని, ప్రజెంట్ అన్నమయ్య జిల్లాకి గౌరవాధ్యక్షుడిగా షెపర్డ్ ఇంటర్నేషనల్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటాను. నేను వృత్తిరీత్యా న్యాయవాది. 90వ దశకం నుండి నేను ఈ కురుబాలు అనేటువంటి ఒక ఆత్మాభిమానంతో కురుబ సంఘం అనేది ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో
ఆ సమావేశానికి అన్నింటికి కూడా నేను అటెండ్ అవుతూ ఉండేవాడిని. రాష్ట్ర విభజనకు ముందు కూడా కురబలు అనంటే ఒక రకమైన అభిమానం కాబట్టి సంఘం మీద అభిమానంతో అంత లెక్కల చురుగ్గా పాల్గొనేవాడు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మాకు కృష్ణప్ప అని మాకు జడ్జి గారు ఉన్నారు. ఆయనని మేము సగౌరవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా మేము నియమించుకున్నాం. ఏదైతేనేమి కొన్ని కారణాల వల్ల ఆయన తర్వాత జబ్బల శ్రీనివాసులు గారు రాష్ట్ర సంఘం తరఫున పగ్గాలు పట్టుకున్నారు. అప్పటి నుండి ఎన్నో పర్యాయాలు ఎక్కడెక్కడో సమావేశాలు అన్నింటికీ అటెండ్ అవుతున్నాం. సంఘానికి ప్రత్యేకమైన గుర్తింపు కావాలని విజయవాడకి దాదాపుగా కొన్ని 10 సార్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని 4-5 దఫాలుగా కలిసాం. ఆ క్రమంలో రాష్ట్రం కార్పొరేషన్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. అన్నీ దాదాపుగా 50 సంఘాలు, అప్పుడు 50 కార్పొరేషన్లు చేసేటప్పుడు కురబ సంఘం కూడా గుర్తించి ఒక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సవితమ్మ గారు ఆ కార్పొరేషన్కి ఫస్ట్ చైర్మన్గా అయినారు. మా కుటుంబ సంఘంలో మేమందరం కూడా అప్పుడు అనుకున్నాం, ఎవరు ఎట్లొచ్చింది, ఇంతమంది తిరుగుతున్నాం, ఎక్కడా మీటింగ్కి రాలేదే, ఎప్పుడు చూడలేదే గారిని అని అనుకుంటే, సరే మాకు తెలియలేదు, తెలుసుకున్న తర్వాత ఏంటంటే రామచంద్రారెడ్డి అని ఒక ఆయన మా కులస్తుడు, ఆయన 83 ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసి మంత్రి పదవిని కూడా చేసినాడు. ఆ తర్వాత తెలిసింది మాకు ఆ రామచంద్రారెడ్డి కూతురని. ఆ వ్యక్తిగత విషయాలు వేరు, వాటిని మేము వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా విమర్శించలేదు. కాకపోతే ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా మాకు సరైనటువంటి గుర్తింపు లేక మాకు రావాల్సిన ఫలితాలన్నీ ఏవైతే ఉన్నాయో మమ్మల్ని అడ్డు పెట్టుకొని కులస్తులు తినేస్తున్నారనే బాధ, అది మాకే రావాలా అని. అంటే కులం తరఫున స్వార్థం కావచ్చు, కానీ మా కులస్తులకు మాకు రావాల్సిన ఫలితాలు రావాలా అనేది మేము ఆలోచన చేసే పరిస్థితి. అంతమించి వేరే ఇంకేం లేదు. ఆ వ్యక్తిగత విషయాలు మాకు అవసరం లేదు. రాజకీయంగా మా నాయకుడిని విమర్శిస్తున్నారు. ఈరోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ, ఇంకొక పార్టీ అని. ఈ విషయం మీకు చెప్తే మళ్ళా మీరేమన్నా విమర్శ అనుకుంటారేమో. కాకపోతే ఆగస్టు అంటే 2025 సంవత్సరంలో ధర్మవరంలో కురబా యూత్ గర్జన ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కురబలకి మధ్యలో విభేదాలు సృష్టించింది ఈ అమ్మగారే. మా కురబలకి మధ్యలో విభేదాలు సృష్టించారు. ఏంటి అంటే, టీడీపీ శ్రేణులు ఎవరు పోవద్దండి, ఇది కేవలం బీజేపీ సంబంధించింది అని ఒక చిన్నగా అట్లా హింట్ ఇచ్చారు. అంటే అది ఆ మనసులో ఏమనుకుందో తెల్ల, కానీ ఆ కురబ యువగర్జనలో యువతకి మధ్యలో అలా చిన్నగా నిప్పు రాజేశారు. అంత మునుపు మదనపల్లిలో రామతులసి కళ్యాణ మంటపంలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ జరిగితే ఆమె గారికి ఇన్విటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అమ్మ మీరు రండి అని. ఎందుకు అంటే మా ఆడపడుచుగానే మేము ఆమెను గౌరవిస్తూ వచ్చాం. రండి అమ్మ అని మా సంఘం తరపున వెళ్ళి మా సంఘ సభ్యులందరూ కూడా ఆమెని ఆహ్వానిస్తే ఆమె ఎన్ని కారణాలో ఏమో ఆమె అయితే రాలేదు. సరే, అప్పట్లో మళ్ళీ మూడోసారిగా మా రాష్ట్ర అధ్యక్షుడిని ఏకగ్రీవంగా మేము జబ్బల శ్రీనివాస్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం, ఆయన అధ్యక్షతని ఇప్పుడు కూడా ఈ సంఘం ముందుకు వెళ్తూ ఉంది. అప్పుడు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఏదో పెద్దగా ఆహ్వానించినాం, కానీ ఆమె సొంత విషయం రాలేకపోయాం. సరే,
2024 సంవత్సరం జూలై నెలలో తిరుపతి పట్టణంలో ఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్ ఒకటి ఉంది. అక్కడ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఎన్నుకోబడినటువంటి విజేతలకు అందరికీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక వేదిక పైకి తెచ్చి 12 రాష్ట్రాల నుండి గెలిచిన వాళ్ళకి అందరికీ కూడా ఒక వేదిక మీదకి పిలిపించి వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. ఆ సన్మానాన్ని కార్యక్రమానికి ఆమెను కూడా సంఘం తరపున ఆహ్వానిస్తే ఆమె రాలేదు కదా, మిగతా కొద్ది మందిని కూడా పోవద్దని కట్టడి చేసినటువంటిది ఆమె పరిస్థితి. అంటే ఐఎమ్ సారీ టు సే దట్, నీ విమర్శించట్లేదు, ప్రశ్నిస్తున్నా. నువ్వా ప్రశ్నించేది, నీవా విమర్శించేది, నీ స్థాయి ఏంటి ఇది కాదు. కులస్తుడుగా నేను మాట్లాడుతున్నా, అంతకుమించి వేరే ఇంకేం లేదు. ఇక్కడ వైషమ్యాలు అంటే కురబలకి మధ్యలో సమస్యలు అనేవి వస్తాయి. ఏదో ఒకటి చెప్పి ఒకటో ఇంకొకటో వేరే, అటువంటి ఏదైనా పెద్ద మనసుతో పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలే కానీ ఒక వర్గానికి నిపురా చేసి మీరు బోర్డు కొట్లాడుకోపండ్రా అని చెప్పేటువంటి పరిస్థితి రాకూడదు. ఈ రోజుకి కూడా మేము ఏం చేస్తున్నామంటే ఒక విషయం చెప్తాను. మీకు రాజకీయంగా మీకు ఎదుగుదల కావాలా అనుకోవడం, అక్కడి నుండి మా కార్పొరేషన్కి సవితమ్మ గారు చైర్మన్గా కావడం, అప్పటి నుండి గ్రామాల్లో మా దైవం కనకదాస్ గారి విగ్రహాలు ఇప్పించడం మీరైతే చేశారు. ఇదంతా ఎందుకు చేశారు అని మేము అడగట్లేదు. మా కుటుంబాలకు కావాలా కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో చేసిందే. అలాగనే ఆ విగ్రహాల్లాగే మిగిలిపోతాయి కానీ ఫర్దర్ డెవలప్మెంట్ ఏమి ఉండదు. ఎప్పటి నింటో ఇన్నాళ్ళ నింటో మేము అడుగుతుంది ఏంటి అంటే, తిరుపతిలో ఒక కళ్యాణ మండపం కట్టుకునే దానికి గాను మాకు ఒక స్థల సేకరణ కావాలని మొదటి నుంచి మా ఎజెండా ఉంది. అలాగే ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కురబలకి గొర్రెలు మేపుకునేందుకు గాను ఒక విస్తీర్ణాన్ని ఏర్పాటు చేయమని ఉంది. అవి పర్మనెంట్గా మాకు ఉపయోగపడతాయి. మీరు చేయాలనుకున్న డెవలప్మెంట్ ఏదన్నా ఉంటే, కులం మీద అభిమానం ఉంటే అటువంటి చేసి చూపించండి, అది తప్పులేదు. ఇలాగే అయింది తల్లి, ఒక విగ్రహం పెట్టేసి మా మధ్యలో చుచ్చు పెట్టడం ఎందుకమ్మా? మీరు విగ్రహం పెడుతున్నారు కానీ ఆ విగ్రహం పెట్టుకునే దానికి గాను మీరు పలుకుబడితే పెడుతున్నారు. ఇంత మునుపు విగ్రహం పెట్టారు ఒకటి మదనపల్లిలో, పొద్దున్నే రాత్రి సాయంత్రమో విగ్రహం పెట్టేస్తే పొద్దున్నే వచ్చేసి మున్సిపాలిటీ కూడా వచ్చి వెళ్ళిపోయారు. ఏంటంటే మీకు పర్మిషన్ లేదండి. ఇవాళ ఇక్కడ విగ్రహం పెడుతున్నారు, రేపు బస్టాండ్ వచ్చేసి ఆ సర్కిల్ వచ్చేసి ఇంకొంచెం డెవలప్ కావచ్చు, మీ పలుకుబడితో విగ్రహం పెడుతూ ఉండొచ్చు. కానీ రేపు దాన్ని తీసేయకోకుండా ఉండడం కోసం దానికి తగ్గ ఏదైనా ఒక పర్మిషన్ లాంటివి, ఒక భరోసా అనేది ఏం లేదు. ఒక పర్మిషన్ తీసుకొని మున్సిపాలిటీ దగ్గర నుంచి పెట్టిస్తే ఫ్యూచర్లో మళ్ళా తీసేసేటువంటి అవమానకరమైన పరిస్థితి లేకుండా ఉంటుంది అని మా రిక్వెస్ట్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం కేవలం తిరుపతి వాళ్ళకి సంబంధించిందే అని మా పోతప్ప గారు చెప్పారు. అలాగనే ఇక్కడ దీంట్లో ఉండబడినటువంటి ఈ ఒక కమిటీ ఉంది, వాళ్ళకి సంబంధించిందే, వాళ్ళే ఇన్వైట్ చేస్తున్నారు. దానికి రాష్ట్ర సంఘానికి ఎటువంటి ఆహ్వానము లేదు. అందుకోసము ఒక 3 దినాల క్రితం రాయచూరులో జరిగిన సభలో మా సమావేశంలో మేము ఈ విషయమే అడిగాం. ఇది మీకు ఇంటి పండగలాగా చేసుకుంటున్నారు, మీరే చేసుకుంటున్నారు, మీ కాళ్ళకు మీరే మొక్కుని మీరే ఆశీర్వదించుకుంటున్నారు, మేమేం చేయాలి? మాకు ఇన్విటేషన్ ఉంటే అంటే రాష్ట్రం తరపున రాష్ట్రాన్ని ఇన్వైట్ చేస్తే రాష్ట్ర సంఘం తరపున రాష్ట్ర సంఘం వచ్చేసి గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో అంతలెక్కలా ఉంది. రాష్ట్ర సంఘాన్ని మీరు ఇన్వైట్ చేయగలిగితే మేము అందరం కూడా వస్తాం.
కానీ మీరు ఆ పని చేయట్లేదే. రాష్ట్ర సంఘానికి ఇన్విటేషన్ లేదు. నేనేదో భూమి పూజ కోసమో ఏదో కొన్ని అవసరం కోసం మా అధ్యక్షుడు నాకు పిలిపించుకొని మీరు చేసుకున్నారే. ఈ ఉత్సవం జరుపుతున్నారు. రాష్ట్ర సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు అతనికి అర్హత లేదు? మీరు ఎందుకు పిలవరు? ఇంకొక పెద్ద మనిషి అంటాడు కులం నుండి వెళ్ళేస్తామని. అలాంటి విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడితే బాగోదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఒక మాట అంటే ప్రతి వ్యక్తిగతంగా వాళ్ళు బాధపడే పరిస్థితి వస్తుంది.